టిప్స్ చూపిస్తాను. కొన్ని టిప్స్, ఫోటోస్, వీడియోస్ చూపిస్తాను. అవి చూడండి ఒకసారి. అవి మంచి అలవాట్లు నేర్పించాలి. మంచి అలవాట్లు, పెద్దలతో ఎలా ఉండాలి, పెద్దలతో మనం ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆన్లైన్ గేమ్స్ గురించి. ఎందుకంటే నేను వాడను కాబట్టి. సో వాళ్ళకి అలాంటి గేమ్స్ అన్ని బాగా అలవాటు అయిపోతున్నాయి. వాళ్ళకి అలాంటి అలవాటు చేయకండి. వాళ్ళకి ఇప్పుడు మనకి చాలా గేమ్స్ ఉన్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని లింకారా. సో గాయ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఒక మంచి కంటెంట్ మీద చెప్తున్నాను. అది ఒక చైల్డ్ అవేర్నెస్ మీద. అది ఏంటంటే, మన జీవితమే లేదు, అది ఉంటేనే మన లైఫ్ అన్నట్టుగా మనం దాంతో ఉండిపోతున్నాము. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అది మనకే కాకుండా ఇప్పుడు చిన్నపిల్లకి కూడా మనం దానికి అది ఇచ్చేస్తున్నాము. అది మనకి ఎలాగంటే గట్టిగా ఒక ఎడిక్షన్ లాగా అయిపోయాం మనం. అది ఒక భూతంలా తయారైపోయింది. ఆ భూతం ఏంటంటే అది పట్టుకొని మనం అంటే ఇప్పుడు మీకు అర్థం ఉండదు ఆ భూతం అంటే ఏందో. ఆ భూతం ఏదో కాదు, మనం డైలీ పొద్దున్న లేచిన కానీ చంద్రపురం దాకా మెరగా ఉంచుకొని ఎలా చూస్తూ ఉంటాం చూడండి, అదే మొబైల్. సో ఆ మొబైల్ ఇప్పుడు నేను చూస్తానండి. ఆ మొబైల్ ఇప్పుడే కాదు, ఇప్పుడున్న రోజుల్లో అయితే మరీ విచ్చలవిడిగా అయిపోయిందండి. ఆ స్క్రీన్ టైం అనేది ఎక్కువ వాడతాం. సో ఆ స్క్రీన్ టైం అనేది మనం మాక్సిమం తగ్గించుకోవాలి. మనకే కాకుండా పిల్లలకు కూడా ఎక్కువ ఇస్తున్నాము. పిల్లలు ఇప్పుడు ఏంటంటే, నేను చూశాను కొన్ని చోట్ల, ఇంత చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా 1 year 2 years 2 years 3 years ఉండే పిల్లలకు కూడా వాళ్ళు కూడా ఫోన్ అని బాగా అలవాటు అయిపోయారండి. వాళ్ళు పడుకోవాలంటే ఫోను, ఏడిస్తే ఫోను, వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఫోను, వాళ్ళకి కామ్గా ఉండాలంటే ఫోను. అలాగే వాళ్ళకి మనం ఫోన్ ఇచ్చి వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఫోన్ ఇచ్చడం. వాళ్ళు కూడా ఏంటంటే ఆ మొబైల్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. దాంట్లో ఉండే గేమ్స్ అయితే పద్దాకా ఇలా వాడుతూ ఉంటారండి చిన్నపిల్లలు. అది చిన్నపిల్లలకి అయితే నాకు తెలిసి మన పెద్దోళ్ళు పేరెంట్స్ కానీ మనం కానీ ఆ ఫోన్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా చిన్నపిల్లలు, వాళ్ళకి కూడా చాలా తక్కువగా ఉండేది ఆ స్క్రీన్ నుంచి వచ్చే రేస్ వాళ్ళ కళ్ళలోకి వెళ్ళి, వాళ్ళకి చిన్నపిల్లలు కానీ ఇంత పిల్లలు కానీ వాళ్ళకి వెంటనే సైట్ రావడం, అక్కడికే మంచి గేమ్ ఆడటం వల్ల, దానివల్ల వాళ్ళకి నెక్ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్స్ రావడం, వాళ్ళకి అప్పటికే నొప్పులు ఎన్ని అంటాము. ఎన్ని వీడియోలు వస్తున్నాయి అప్పుడే చిన్నపిల్లగా ఉండడం వల్ల. అంటే వాళ్ళకి ఏంటంటే మన మొబైల్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయి పద్దాక మొబైల్ ఆడితే గేమ్ ఆడుతూ ఆ స్క్రీన్ టైం ఎక్కువ చూస్తూ ఆ కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి వెంటనే సైట్ అవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇలా చేయడం అనేది అది ఒక మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం అది అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళు దానికే అలవాటు అయిపోతారు. వాళ్ళు ఇంకా పద్దాకలు ఫోన్ అలవాడతారు. స్కూల్ కూడా వెళ్ళకుండా బుక్స్ కూడా చదవకుండా గేమ్స్ ఆడకుండా పద్దాకలు ఆన్లైన్ గేమ్స్ అంటూ ఉంటారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవాలంటారు, ఫోన్ ఏమని అంటారు, ఫోన్ చేయడానికి కావాలన్నా ఫోన్ కావాలని అంటాడు. ఇలా ప్రతిదానికి వాళ్ళు అలవాటు అయిపోతారండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ ఫోన్ వల్ల మనకి మంచి ఉంది, చెడు ఉంది. చెప్పకూడదు, అన్ని నేర్పించకూడదు. దానివల్ల ఉపయోగపడే వారికి వాళ్ళకి అన్ని చెప్పాలి మనం. అది ఎలాగంటే ఫోన్ వాడుతూ ఉంటాము, కంటెంట్ ఏందో మనకి తెలిసింది. అంటే దాంట్లో ఉండే మంచి అంటే చెడు ఏంటో తెలుస్తుంది. ఆ మంచి చెడు గురించి పిల్లలకి చెప్పాలి. వాడకూడదు, ఫోన్ ఎక్కువ వాడకూడదు, మనకి ఏదన్నా అవసరమైనప్పుడు ఏదన్నా కావాలని మాత్రమే వాడాలని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏంటంటే, ఇప్పుడు మేము ఉండే రోజుల్లో అయితే మాకు అసలు ఈ టచ్ ఫోన్స్ అసలు తెలిసేదండి. మేము ఉన్న రోజుల్లో అయితే గేమ్స్ ఆడుకునే లేకాడికి అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఇలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడుండే పిల్లలు ఏంటంటే గేమ్స్ అంటే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియట్లా. గేమ్స్ అంటే వాళ్ళకి ఆన్లైన్ గేమ్స్, పబ్జి, లేకపోతే BGMI, లేకపోతే టెంపుల్ రన్ గేమ్, ఇలా ఎక్స్ట్రా గేమ్స్ ఉంటాయి. నాకు అంతగా తెలియదు ఆన్లైన్ గేమ్స్ గురించి, ఎందుకంటే నేను వాడను కాబట్టి. సో వాళ్ళకి అలాంటి గేమ్స్ అన్ని బాగా అలవాటు అయిపోతున్నాయి. వాళ్ళకి అలాంటి అలవాటు చేయకండి. వాళ్ళకి ఇప్పుడు మనకి చాలా గేమ్స్ ఉన్నాయి. కబడ్డీ ఉంది, క్రికెట్ ఉంది, ఖోఖో ఉంది, వాలీబాల్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ స్విమ్మింగ్, ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ మనకి పిల్లలకి అనేది మనం నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఫోన్ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళకి బయట లోకం అయితే వాళ్ళకి తెలియట్లేదు. ఏ కాడికి ఆ ఫోన్ అని ఆ ఫోన్తోనే వాళ్ళకి ఫోనే జీవితం అనుకుంటున్నారు. వాళ్ళు బోర్ కొట్టినప్పుడు చూసుకునే ఎంటర్టైన్మెంటే కానీ దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఉన్నాయంటే ఉపయోగాలు చాలా తక్కువేనండి. దానికంటే వచ్చే ఉపయోగాల కంటే దానివల్ల వచ్చే నష్టాలు మనకి చాలా ఎక్కువ. ఇవన్నీ మనకి తెలుసు. ఇవన్నీ మనకు తెలిసినా కానీ ఏం చేస్తాం, మనం కావాల్సిన ఎంటర్టైన్మెంట్, మనకు కావాల్సిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో ఒకటి అవన్నీ చేసుకుంటా ఉంటాం. సో గాయ్స్, ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను మా ఇంటి పక్కన కానీ మా చుట్టాలు కానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే మా ఇంటి పక్కన చుట్టాలు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే గేమ్స్ అంటే ఊరికి ఆన్లైన్ గేమ్స్ అయిపోయినాయండి. అంటే ఇప్పుడు వాళ్ళు తినాలన్నా ఫోనే అంటున్నారు, వాళ్ళు పడుకోవాలన్నా ఫోనే అంటున్నారు. నేను ఇంక చూసి నేను అడిగాను, ఇలా పిల్లలకి ఎందుకు ఫోన్ ఇస్తున్నారు, అలా చేస్తున్నారంటే, ఏముందండి వాడు ఫోన్ ఇస్తున్నా వాడే కాము అంటాడు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు హోంవర్క్ ఇస్తారు. ఆ హోంవర్క్ అనేది ఇప్పుడు మనకి ChatGPT, గూగుల్లో AI అన్నీ వచ్చినాయి. అవన్నీ చూసుకోవచ్చు. కానీ దానికంటూ లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ పెట్టుకొని మనం వాళ్ళకి ఎంతవరకు యూజ్ అయిద్దా, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడిద్దా, వాళ్ళకి ఈ హోంవర్క్ వల్ల వాళ్ళకి ఫోన్ యూజ్ ఉందా లేదా, అవనేది మనం చూసుకోవాలండి. అవన్నీ చూసుకొని
వాళ్ళకప్పుడు మనం ఏది ఆ ఫోన్ అనేది ప్రొవైడ్ చేయాలి. చూసుకొని దీనివల్ల వాళ్ళకి అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఫోన్ కాదన్నప్పుడు మనం ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఇవ్వకూడదు. దాంట్లో మొహమాట లేదు, అసలు ఇవ్వకండి ఫోన్. ఇప్పుడు ఫోన్ అంటే అన్నీ ఉంటాయి. యూట్యూబ్ ఉండేది, ఇన్స్టాగ్రామ్ ఉండేది, ఫేస్బుక్ ఉండేది, వాట్సాప్ ఉండేది, మళ్ళీ సోషల్ మీడియా కంటెంట్లు చాలా ఉంటాయి. ఎమోజీ అని, స్నాప్చాట్లు అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సోషల్ మీడియా అనేది ఏంటంటే వాటి వల్ల మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ఉండే వాళ్ళు మంచి కంటే చెడు ఎక్కువ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ అలవాటు అయిపోయిందంటే, వాళ్ళకి ఆ థాట్స్ అనేవి ఏమి రావు. వాళ్ళకి ఉండే బాడీ పార్ట్స్ కూడా చాలా అంటే కేస్ సెన్సిటివ్ ఉంటాయి. అది ఎంతవరకు వాడాలో మనం అంతవరకు వాళ్ళకి లిమిట్ యాక్సెస్ ఇవ్వాలి. పిల్లలకి అనేది ఆ స్క్రీన్ టైం తగ్గించి పిల్లలకి అనేది మనం మంచి అలవాట్లు నేర్పించాలి. మంచి అలవాట్లు, పెద్దలతో ఎలా ఉండాలి, పెద్దలతో మనం ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, మన సమాజంలో ఎలా మెలగాలి, అవి అనేవి పిల్లలకి చెప్పండి, నేర్పించండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నువ్వు మీద చెబుతున్నావు ఈ రోజుల్లో అవన్నీ కామను, పిల్లలకి ఫోన్ ఇచ్చేది ఉంది, పిల్లలకి ఇప్పుడు ఎంత పిల్లడికి ఫోన్ ఇచ్చినా వాడికి అన్నీ తెలుస్తున్నాయి. యూట్యూబ్ తెలుస్తుంది, గేమ్స్ ఆడుతున్నాడు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు, స్నాప్చాట్ చూస్తున్నాడు, ఇవన్నీ తెలుసు వాడికి. ఇవన్నీ కామన్ అయ్యా ఈ రోజుల్లో, ఏందయ్యా నువ్వు చెప్పేది అనుకున్నారయ్యా. అది ఈ రోజుల్లో కామన్ అయిపోవచ్చండి. కానీ అది అంత ఎఫెక్ట్ అనేది ఏంటంటే అది ఇప్పుడు అర్థం కాదు, రేపు వచ్చే కొన్ని ఫ్యూచర్ అర్థమైంది. వాళ్ళు ఫోన్ ఇప్పటి నుంచే ఎక్కువ ఇచ్చడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ఆ స్క్రీన్ టైం అనేది దాని నుంచి వచ్చే రేస్ అనేది ఎఫెక్ట్ కొట్టి అది రేపు ఫ్యూచర్ లో వాళ్ళ హెల్త్ కి చాలా ప్రాబ్లం అయిపోయింది. వాడు పిల్లవాడిగా ఏం కాదులే, వాడు ఫోన్ ఇస్తే ఆడే కాకుండా ఇవన్నీ టాంకూడదు, ఆలోచించకూడదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నువ్వు ఇవన్నీ చెబుతున్నావు, ఇప్పుడు మేమేం చేయాలంటారా? ఏం చేయక్కర్లేదండి. ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు కదా, ఆ హోంవర్క్ ఏదంటే మనమే కూర్చొని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆ వర్క్ అనేది వాళ్ళంతటా వాళ్ళే రాసేలాగా చెయ్యాలి మనం. అంతేగాని వాళ్ళు రాగానే హోంవర్క్ ఏమి ఇచ్చారు, వాళ్ళు ఎవరే చెబుతారు, మనం నమ్మేసి ఫోన్ ఉంది, ఫోన్ చూసుకొని రాసేసుకో అయిపోయింది. అది చేయడం కరెక్ట్ కాదండి. అది చేస్తే వాడి పిల్లడికి అనేది ఇది బుద్ధి కలగదు. బుద్ధి అనేది ఆడ గుడిచున్నా ఉండేది వాడికి. ఇంకా బుద్ధి కలగదు, ఇది బాడీ మాత్రం బాగా పెరిగిపోయింది. దానివల్ల ఉపయోగం ఉండదండి. చక్కగా వచ్చారు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చారు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఏం చేయాలి, స్కూల్లో ఏం జరిగింది, మనం ఇవన్నీ అడగాలి. స్కూల్లో ఏం జరిగింది, నీకు గేమ్స్ పెట్టారా, ఇవన్నీ వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు కూడా ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఆలోచించి ఆ హోంవర్క్ కూడా కూర్చొని ఫోన్ లో కాకుండా వాళ్ళ మైండ్ సెట్ తో పెట్టి రాసుకుంటారు. వాళ్ళంతా వాళ్ళు రాసే ఓన్ థాట్ మనం క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళ మైండ్ సెట్ ని పెంచాలి మనం. అంతేగాని మనం ఫోన్లు ఇచ్చి వాళ్ళ మైండ్ సెట్ ని డిగ్రేడ్ చేసి వాళ్ళ బ్రెయిన్ గుడిసున్నా చేసి వాళ్ళ బాడీని ఎంతలా చేస్తే చేయడం అది కరెక్ట్ కాదండి. నేను అడిగాను, ఒక పిల్లని అడిగాను, వాడికి వచ్చి 3 years అంట. 3 years అయితే వాడు కూర్చొని ఫోన్ మాట్లాడు. అంటే నేను మామూలుగా వెళ్ళి అడిగాను, నీకు యూట్యూబ్ తెలుసు అంటే తెలుసు అన్నాడు. చూపించాడు. అంటే వాడు అన్ని చూపించాడు, ఫేస్బుక్ చూపించాడు, స్నాప్చాట్ చూపించాడు, ఇన్స్టాగ్రామ్ చూపించాడు, మళ్ళీ వాట్సాప్ చూపించాడు, వాట్సాప్ లో మెసేజ్ పెడతాను చూపించాడు, ఫొటోస్ పెడతాను చూపించాడు. 3 ఏళ్లకే ఇంతగా దానికి ఎడిక్ట్ అయిపోయి వాడు ఇలా చేస్తా ఉంటే రేపు పొద్దున పెరిగే కొద్దికి వాడు ఇంకా ఎన్నో చేస్తాడండి. అది ఆలోచించుకోవాలి మనం. అంతేగాని మీరు చూసి అది ఆలోచించుకోవాలి. అంతేగాని మీరు చూసి మా ఓళ్ళు ఇలా చేస్తున్నారు, మా ఓడి యూఎస్కే ఇంత ఎదిగిపోయాడు, మా ఓడి యూఎస్ కింద చేస్తా అంటే ఏముండదు. వాడు యూఎస్ కింద చేస్తా అంటే పొద్దున ఇంకేం చేస్తాడు, అది ఆలోచించాలి మనం. అది ఆలోచించి మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేయాలి. మనం పెరిగామండి, మన చిన్నప్పటి నుంచి ఎటువంటి ఫోన్ లేవు. మనకేంది మన తాత వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు, మన నాన్నమ్మ వాళ్ళు, మన అమ్మ వాళ్ళు మన స్టోరీలు చెప్పేవాళ్ళు. ఆ స్టోరీలని ఈ స్టోరీలని మన జీవితంలో ఇలా ఉండాలి నాన్న, ఇలాంటి చెప్పి మనల్ని పెంచేవాళ్ళు. మనం కూడా ఇప్పుడు వాళ్ళకి అయ్యే చెబుతాం. ఇప్పుడు మనకి స్టోరీలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అంతెందుకు స్టోరీలు, ఇప్పుడు భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, మహాభారతం ఉంది. అంటే కాలం ఎలా ఉందంటే ఎవడన్నా పిల్లోడు వస్తే ఏముంది వాళ్ళకి ఫోన్ ఇచ్చారా, వాడే ఉంటాడు కామ్గా, వాడే వెళ్ళిపోతాడు, ఏముంది అన్నట్టుగా ఉన్నారండి. ఫోన్ తెలిపోయింది నాకు అర్థం కాదు. నేను మా ఏరియాకి వెళ్ళి కొంతమంది చూశాను. పిల్లలు ఎలా ఉన్నారంటే మాక్సిమం అసలు పిల్లలు చిన్న పిల్లలు 4 years 5 years 6 years పిల్లలు 4 years 5 years 6 years పిల్లలు కూడా ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళేది మాట్లాడడానికి, ఏందయ్యా ఏంది నువ్వు చెప్పేది నాకు తెలిసి ఏం చేయాలో, మనం ఏందో వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టుగా, నా ఇష్టం వచ్చి నేను ఉంటాను, నువ్వేం చెప్పేది బొంగు భూషణం తొక్క అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదండి, అది చాలా తప్పు. చిన్న పిల్లోడు కానీ పిల్ల కానీ 3 4 years 5 years 6 years నుంచే వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతున్నారంటే, అప్పటి నుంచి అలా మాట్లాడుతుంటే వాళ్ళు రేపు ఉండే కొందికి ఎలా మాట్లాడతారు అనేది అది మనం ఆలోచించాలి. అంతేగాని వాళ్ళకి ఏం చెప్పకుండా ఏం తెలియకుండా నేర్పిస్తే రేపు పొద్దున వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఈ వీడియో ఎంత చేశానంటే నేను చూశాను, చాలా ఇయర్స్ నుంచి చూశాను. ఇప్పుడు మరీ కామన్ గా అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్ పిన్న 2 years పుట్టిన 1 year 1.5 year 2 years పిల్లలు కూడా అడుగుతున్నారండి ఫోన్లు.
వాళ్ళకి ఏం తెలుసండి ఫోన్ల గురించి. వాళ్ళకి ఫోన్ గురించి ఏం సో గాయ్స్ ఇక్కడ పాయింట్ వచ్చి ఏం లేదు. ఒక పిల్లోడు గాని, ఒక పిల్ల గాని ఫోన్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినట్టేనండి. అది కరెక్ట్ కాదు. సో ఇంకా లాస్ట్ ఫైనల్‌గా నేను చెప్పేది ఒక పాయింటేనండి. ఇప్పుడు ఇప్పుడు ఫోన్ వాడొచ్చండి. ఫోన్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం ఉండిద్ది. అందరికీ అవసరం ఉండదు. అందరూ వాడుకుంటాము. అది కూడా మన లిమిట్‌లోనే వాడుకుంటాం. దానికి ఎంతవరకు అవసరమో మనం అంతవరకే వాడుకోవాలి. దానికి ఎంతవరకు మంచో అంతవరకు మంచిగా యూజ్ చేయాలి. దయచేసి చిన్న పిల్లలకి ఫోన్ మటికి అలవాటు చేయమాకండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఏదన్నా అనుకోండి. ఇది చూసానండి. చాలా ఏరియాలో చూసాను. గమనించే నేను ఈ వీడియో చేశాను. చిన్న పిల్లలు ఏదో పుట్టిన 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ పిల్లలకు కూడా ఫోన్ వాడుతున్నారంటే అది వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఫోన్ ఎలా వాడాలో తెలీదు. కానీ మనమే ఇచ్చి వాళ్ళని పాడు చేస్తున్నాం. అది అది అదొకటి గుర్తుంచుకోండి. ఏదో వాళ్ళు గోల చేస్తారు. ఇప్పుడు పిల్లలన్నా గోల చేస్తారు. అది కామన్. ఈ గోలని ఆడబెట్టుకుంటాం మనకి ఈ గోల అందుకని ఆ ఫోన్ ఇచ్చామనుకోండి రేపొద్దున వాడు ఇంకా ఆ ఫోన్తోనే ఉండిపోతాడు. నువ్వు ఫోన్ ఇచ్చి నువ్వు పెంచినోడే ఎవరా నువ్వు అని అంటారు. ఒకటే మాట. ఇది నేను ప్రాక్టికల్ గా చూసా. సో అలా చేయకుండా వాళ్ళకి పిల్లలకి మంచిగా చెప్పండి. స్టోరీస్ చెప్పండి. స్టోరీ టెల్లింగ్స్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయండి. మళ్ళీ తెనాలి రామకృష్ణ కథ ఉన్నాయి, పంచతంత్ర కథ ఉన్నాయి, మహాభారతం ఉంది. మహాభారతం క్యారెక్టర్స్ ఉన్నాయి. అర్జున క్యారెక్టర్, శ్రీకృష్ణ క్యారెక్టర్, ధర్మరాజు క్యారెక్టర్, పాండవుల క్యారెక్టర్, వీళ్ళ గురించి ఇలా చెప్పుకుంటారండి. మళ్ళీ రామాయణంలో హనుమంతుడి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన క్యారెక్టర్స్ వాళ్ళు అప్పట్లో ఇలా ఉన్నారు, ఇలా చేశారు, ఒకళ్ళొకరికి తోడుగా ఉన్నారు, సాయం చేసుకుంటూ ఉన్నారు, ఒకరికి కష్టం వస్తే ఒకళ్ళు అందరు కలిసి చేస్తున్నారు. ఇలాంటివి నేర్పించండి. ఇలాంటి పిల్లలకి బాండ్ ఇరిటేట్ గా నేర్పించండి. అంతేగాని ఏముంది ఈ గోళ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇలా గోళ మనకి ఎందుకని ఫోన్ ఇచ్చి వాళ్ళని అలా వదిలేయకండి. సో గాయ్స్ ఇదిగోండి నేను మీకు ఇప్పుడు కొన్ని క్లిప్స్ చూపిస్తాను. కొన్ని క్లిప్స్, ఫొటోస్, వీడియోస్ చూపిస్తాను. అవి చూడండి ఒకసారి. ఆ చిన్నపిల్లలు ఫోన్ ఇవ్వడం వల్ల, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫోన్ ఇచ్చడం వల్ల వాళ్ళకి వచ్చే డిసీజెస్, వాళ్ళకి వచ్చే ఏది ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ వాటిలో చూపిస్తాను నేను. ఒకసారి మీరు మొత్తం చూసేయండి. చూసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. దయచేసి పిల్లలకి ఫోన్ ఇవ్వడం కరెక్టా కాదా? మీరు ఫోన్ ఇచ్చారు, మీరు ఫోన్ ఇస్తే వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటే పర్లేదు. వాళ్ళు అలా కాకుండా పద్దాకులు దానికి అడిక్ట్ అయ్యి పద్దాకులు మీరు పిలిచినా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫోన్ వాడుతూ ఉంటారు, మనం పిలుస్తూనే ఉంటారు ఇట్రా 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 అంటే వాడికి ఇంకా మన మాట అయినప్పుడు వినిపించుకోడు, ఆ లోకాలను బతికిపోతాడండి. అది కరెక్ట్ కాదు. అది మీరు ఒకవేళ ఫోన్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చినా లేదు ఉపయోగం ఉండేది అనుకుంటే అది ఎంతవరకు లిమిట్ యాక్సెస్ ఉండేదండి, ఆ లిమిట్ వరకు ఉంచండి. మిగిలిన టైం లక్ష తీసేసుకోండి. వాళ్ళకి గేమ్స్ చాలా ఉంటాయండి. మనకి ఇప్పుడు మన అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బయటకు వెళ్తే క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో ఇలాంటివి అన్ని నేర్పించండి పిల్లలకి. నేర్పించుకుంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ అయింది, వాళ్ళకి ఏది బాడీ స్ట్రాంగ్ గా ఉండేది, మెంటల్ గా కూడా చాలా హెల్దీగా ఉంటారు. ఇవన్నీ ఉండేది. ఫోన్ వాడుతూ ఉంటాయి ఏంటంటే కూర్చుంటారు అంతే. కూర్చొని నొక్కుతా ఉంటే ఏంటంటే బాడీ కదలదు, ఎక్సర్సైజ్ అవ్వదు, ఆ నొప్పులు ఈ నొప్పులు, ఒళ్ళు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి రావడం చాలా మంచిది కాదు. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఫోన్ అనేది ఇస్తుంది మనమే కదా. ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి ఫోన్ ఏంటో తెలియదు చిన్నప్పుడు. సో ఇదేనండి నా రిక్వెస్ట్. ఎందుకంటే ఏం లేదు, నాకు చెప్పాలనిపించిందో ఎందుకంటే నేను చాలా ఏరియాస్ లో చూశాను ఎక్కువ మంది ఫోన్ 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 యూటిలైజ్ చేసి కనీసం పేరెంట్స్ కానీ పెద్దలు కానీ ఆ ఫోన్లకు అలవాటుపోయి దానికి ఇచ్చేంత వాల్యూ టైము వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళు కానీ ఆ వాల్యూ టైం ఇవ్వట్లేదండి వాళ్ళు. అది కరెక్ట్ కాదు. బంధాల రిలేషన్స్ అనేవి హెల్దీగా ఉండవు. ఫోన్కి ఇచ్చేంత వాల్యూ టైము వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మనిషి కూర్చొని మాట్లాడుకుంటే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి నేర్పించుకుంటే పిల్లలతో చక్కగా కూర్చోండి, మాట్లాడుకోండి, పిల్లలకి అది చెప్పండి. స్టోరీస్ చెప్పండి. స్టోరీస్ మహాభారత, రామాయణ, ఇంకా మన గాంధీ గారి గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి ఇలాగన్నీ చెప్పండి. ఇలా చెప్తా ఉంటే వాళ్ళకి అవన్నీ వాటి పట్ల అవగాహన ఉండిద్ది. వాళ్ళు మెంటల్ గా ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. సో వాళ్ళు మనకి హెల్దీగా ఉంటారో వాళ్ళు బాగుంటాం, మనం బాగుంటాం. నేను చెప్పాలనుకున్న థాట్ ఇదేనండి. సో దయచేసి రిక్వెస్ట్, పిల్లలకి ఫోన్ అనేది చాలా తగ్గించండి, ఇవ్వకండి. ఉంటానండి. జై హింద్.